ముఖ్య అతిథి, పోటీల ప్రారంభకులు, మాన్య మహోదయులు జస్టిస్ కృష్ణమోహన్ గారు. సార్, మీరు మొదటి నాటిక ప్రపంచతంత్రం చూశారు. మేము కావాలని ఆ ప్రదర్శనని మీకోసం అరేంజ్ చేశాం. ఎందుకంటే గుంటూరు బాలానంద కేంద్రంలో విశ్వేశ్వరరావు గారి శిక్షణలో మీరు చిన్నప్పుడు రంగస్థలం మీద నటించారు కాబట్టి మీ తొలినాళ్ళు మీకు గుర్తుకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఆ నాటికని పెట్టడం జరిగింది సార్. అంటే మాన్యులు కృష్ణమోహన్ గారు కూడా రంగస్థలం మీద 4-5 నాటికల్లో నటించారు. కృష్ణమోహన్ గారు భారతీయ ఆర్షధర్మాన్ని, ఆధునికంగా అత్యంత ఆవశ్యకమైనటువంటి పర్యావరణాన్ని రెండింటినీ మిళితం చేసి బొప్పుడి గుడి వద్ద ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని మన 2 రాష్ట్రాల్లో మొదటిసారిగా చేశారు. అదేమిటంటే దేవాలయ ప్రాంగణాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వనాలు అనేటువంటివి పెంచాలి. అవి మామూలు వనాలు కాదు, ఔషధాలతో కూడినటువంటి వనాలు పెంచాలి. మనకి ఎక్కడో శృంగేరిపేటంలో, పుష్పగిరిపేటంలో ఉన్నాయి. ఆ స్ఫూర్తితోటి కృష్ణమోహన్ గారు గత 2 నెలల క్రితం మన బొప్పుల్లో అద్భుతమైన ప్రయోగం చేశారు. నవగ్రహ వనం, పంచవటి వనం, రాశి వనం, నక్షత్ర వనం, ఈ 4 పేర్లతోటి అరుదైనటువంటి ఔషధ మొక్కలను తీసుకొని వచ్చి అక్కడ ఒక వనానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఆ వృక్షాలని ఆ రోజు నాటడం జరిగింది. అవి కొన్నాళ్లకు పెరిగి పెద్దవైతే ఆ ప్రాంతానికి మనం వెళ్ళి కాసేపు కూర్చుంటే ఎన్నో ఔషధాల వల్ల మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం కృష్ణమోహన్ గారి సారథ్యంలో జరగటం మన ప్రాంతానికి చాలా గర్వకారణం. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ కూడా తరలి 12 మంది ఒకే చోటుకి రావడం అనేటువంటిది దాదాపు రికార్డు అనమాట. అది ఆ రికార్డుని మన ప్రాంతానికి సొంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ బొప్పుడి కృష్ణమోహన్ గారు. అడుగో వచ్చాడు మన యంగ్ టైగర్, మన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. నిజంగా రోడ్డుకి అటు కృష్ణమోహన్ గారు, రోడ్డుకు ఇటు అనిల్ రావిపూడి గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు కావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గారిని తమ సందేశం అందించవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వాని. పెద్దలు, ఇప్పుడే వేం చేసినటువంటి గొప్ప దర్శకులు అనిల్ రావిపూడి గారికి, అలాగే చిలకూరుపేట పరిషత్ కాంతయ్య గారు అధ్యక్షులు, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత లక్ష్మి గారు, మా కుటుంబ సభ్యులు వసంత, ఈ కళా పరిషత్ ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు అందరికీ, ముఖ్యంగా మాకు కందిమేళ్ల సాంబశివరావు గారికి, వేదిక ముందు ఉన్నటువంటి కళాభిమానులు, ప్రేక్షకులు, కళాకారులకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వేయించేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి నటరాజ పూజతో ఈ వేదికను ఆవిష్కరించి పోటీల్ని ప్రారంభింపజేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ముందు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పంచతంత్రం నాటిక కూడా చూడటం జరిగింది. పిల్లలు చాలా చక్కగా చేశారు, చాలా టాలెంట్ను ప్రదర్శించారు. ఎప్పుడైతే మనం ప్రతిభని ప్రోత్సహిస్తామో అప్పుడు
చాలామంది ఏ రంగంలో అయినా సరే, ముఖ్యంగా కళారంగంలో కూడా చాలామంది ఇంట్రెస్ట్గా రావటానికి అవకాశం ఉంటుంది. మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి, మన ఉనికికి, మన ఆచార వ్యవహారాలకి, మన జీవన శైలికి అద్దం పట్టేది, పునాది అంటే నాటక రంగం కూడా. కళారంగంలో నాటక రంగం ఎంతో గొప్ప పాత్ర పోషిస్తోంది. సుమారుగా 150 సంవత్సరాల పైన ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఇది నాటక రంగం. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు ఆవిర్భవించారు ఈ తెలుగు నేల మీద. ఎన్నో మహోన్నతరమైనటువంటి వారు శిఖరాలను అధిరోహించి మార్గదర్శనం చేశారు. మన పురాతనమైనటువంటి ఈ కళలు, వీటిని ఎంత ఆధునీకరణమైనటువంటి ఈ రోజుల్లో కూడా ఎంత ఆధునీకరణను మనం పొందినప్పటికీ మన సహజమైనటువంటి మన ఈ జీవ కళల అయినటువంటి ఈ నాటక రంగాన్ని కానీ, నృత్యం కానివ్వండి, హరికథలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, వీటిని మనం వదలకూడదు. ఇవి మనకు పునాది వంటివి. పైన భవనం ఎంతైనా నిర్మించవచ్చు, లోపల ఇంటీరియర్స్ ఎంతైనా చేసుకోవచ్చు, బయట ఆర్కిటెక్చరల్ ఎలివేషన్స్ ఏదైనా చేసుకోవచ్చు, కానీ పునాదిని మాత్రం మనం డిస్టర్బ్ చేయకూడదు. పునాది ఎప్పుడు గట్టిగానే ఉండాలి. అందుకోసం కళాకారుల మీద, కళాభిమానుల మీద, కళా పోషకుల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఈ బాధ్యత ఉన్నది. మనం కళాకారులను మనం కాపాడుకోవాలి. మరి ఇవాళ ఇప్పుడంటే ఆధునిక యుగంలో ఈ ఎంతో మీడియా, అడ్వాన్స్డ్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ కమ్యూనికేషన్ చాలా ఈజీగా, మంచి కానీ చెడు కానీ చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నది. పూర్వపు రోజుల్లో చూస్తే ఏమీ లేనిటువంటి ఈ ఆధునిక ఈ సాంకేతికత లేని రోజుల్లో మరి మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, కాశ్మీర్ టు కన్యాకుమారి, అఖండ భారతంలో ఒకే భారతం, ఒకే భారతీయ తత్వం అనేటువంటి ప్రతి వారిలోనూ, చదువుకున్న వారిలోనూ, చదువు లేని వారిలో కూడాను ఒక మోరల్ వాల్యూస్, సమాజ నీతి నిలబడింది అంటే ఇలాంటి కళాకారులు నాటకాల ద్వారా, హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా, మరి తోలుబొమ్మలాటల ద్వారా మరి ఆ రోజున మన యొక్క ధర్మాన్ని, రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాలు, సమాజంలో ఉండేటువంటి ఇవి అనేకమైన రుగ్మతల్ని నిర్మూలించడానికి కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గ్రహించి గొప్ప గొప్ప కవులు చక్కటి నాటకాలు అందించటం, దాన్ని కళాకారులు ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించి ప్రభావితం చేయటం. ఈవెన్ స్వాతంత్ర సమరంలో కూడా ఈ నాటక రంగం చేసిన కృషి అంతా ఇంత కాదు. ఈ మధ్యకాలంలో మన కందమెళ్ళ సాంబశివరావు గారు కూడా ఒక 84 మంది కళాకారుల, ఆనాటి కళాకారులు, నాటక రంగంలో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాత గడించినటువంటి కళాకారులు, వారు సాధించిన ఘన విజయాల్ని మరి శ్రావ్య దృశ్య రూపంలో ఆయన అంతా క్రోడీకరించి ఈ మధ్య ఒక 10 hours ప్రోగ్రాం చేయటం జరిగింది. అది నాకు కూడా ఇచ్చారు, చూస్తున్నాను. అటువంటి కృషి చేసి ఈ రోజును కూడా ఈ నాటక రంగాన్ని బతికించాలి, దీన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఆయన తపన చాలా ఆనందదాయకం. వారిని నేను ఈ వేదిక ముందు నుంచి వారిని అభినందిస్తున్నాను, ఈ వేదిక మీద నుంచి. అలాగే ఈ నాటక రంగం కూడా మనం ఇలా కాపాడుకోవటం వల్ల ఈ మన కళలను మనం కాపాడుకుంటే ఇది కూడా ఒక గొప్ప పరిశ్రమగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం టాలెంట్ని మనం ఎంకరేజ్ చేస్తామో అప్పుడు అందరికీ, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలను పంపడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచి కెరియర్ ఓరియంటెడ్ అనేటువంటి ఒక భావన, ఒక ఎక్స్పీరియన్స్, ఒక సెక్యూరిటీ కనుక మనం ఇచ్చినట్లయితే మన నాటకాలను మనం బతికించుకునే వాళ్ళం అవుతాం. వీటికి ప్రజల్లో కూడా చక్కటి ఆమోదం లభిస్తుంది. ప్రతి మండల స్థాయిలో కూడా ఒక టౌన్ హాల్ లాంటిది ఉండాలి. అక్కడ నాటకాలు నిరంతరం, నృత్యాలు, మన కళలన్నీ కూడాను ఎంత మనకు టీవీలు వచ్చినా, ఎంత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా, ఎంత మల్టీప్లెక్స్లు వచ్చినా ఇది అదే అన్నట్టుగా మనం 2 ప్యారలల్గా నడుపుకోవాలి. దానివల్ల
సమాజంలో మంచి నైతికత కూడా ఈ నాటికల ద్వారా వాటిలో ఉన్నటువంటి నీతి సందేశాన్ని మనం అందించగలిగిన వాళ్ళం అవుతాం. వాళ్ళు చూసాం పంచతంత్రం కథ, ఇట్లాంటి మంచి మంచి కథల ద్వారా, మంచి మంచి నాటికల ద్వారా, నాటకాల ద్వారా చక్కటి సందేశాన్ని సమాజంలో ఫేస్ టు ఫేస్ మనిషి కనెక్ట్ అవడానికి వీలుగా ఉంటుంది. వీటి యొక్క కృషి ఎంతో గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. అందువల్ల మనం నాటక రంగాన్ని విస్మరించవద్దు, మనందరం ప్రోత్సహించాలి, కళాకారులను గౌరవించుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక్క మాట, పేరు ఎన్టీఆర్ కళా పరిషత్ అని పెట్టారు. అటువంటి గొప్ప నటులను తయారు చేస్తున్న బాధ్యత ఈ పరిషత్కు ఉన్నది. అందరూ దానికి సహకరించండి. ధన్యవాదాలు. జై హింద్.